ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్ఎస్లో కామెంట్స్ గురించి అయితే చూద్దాం. మనం ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా కామెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. సి లాంగ్వేజ్లో కావచ్చు, పైథాన్, హెచ్టిఎంఎల్ ఇలా ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఉంటాయి. అసలు మనం సిఎస్ఎస్ కామెంట్స్ని ఎందుకు యూస్ చేస్తామంటే మన కోడ్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. అండ్ అలాగే ఎప్పుడైనా సరే మన కోడ్లో చేంజెస్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనం ఈ కోడ్ని ఇక్కడ ఎందుకు యూస్ చేసాము ఏంటి అన్నది. సో అందుకోసం మనం అయితే సిఎస్ఎస్లో కామెంట్స్ అయితే యూస్ చేస్తాం. సిఎస్ఎస్ లో కామెంట్స్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఈ స్టైల్ ఎలిమెంట్ అయితే ఉంది కదా, సో ఈ స్టైల్ ఎలిమెంట్ లోపలైతే మనం అయితే యూస్ చేస్తాం అనమాట. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తీసుకున్నామంటే మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు. ఈ కామెంట్స్ వచ్చేసి మనకి స్లాష్ ఆస్ట్రిక్ సింబల్ తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఆస్ట్రిక్ స్లాష్ సింబల్ తో అయితే మనకైతే ఎండ్ అవుతుంది అనమాట. దీని మధ్యలో మనం ఏదైనా సరే రాసుకోవచ్చు అనమాట. మనం రాసే ప్రతి కామెంట్స్ కూడా బ్రౌజర్ అయితే ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే కామెంట్స్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. దీని లోపల మనం ఏ రాసినా కూడా బ్రౌజర్ అయితే ఇగ్నోర్ చేసేస్తుంది. అండ్ కామెంట్స్ వచ్చేసి మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది కదా, దీనిపై నేను ఇలా కామెంట్ తీసుకొని ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్ గురించి నేను ఏదో ఒకటి అయితే ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇలా కూడా అయితే రాసుకోవచ్చు అనమాట. అంటే వాల్యూ పక్కన కూడా మనం అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన కోడ్ మధ్యలో కూడా మనం అయితే కామెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కామెంట్స్ అనేది ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి మనం మధ్యలో కూడా అయితే కామెంట్స్ అయితే రాసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ లైన్ కామెంట్స్ అనమాట. మనం మల్టిపుల్ లైన్స్ లో కూడా కామెంట్స్ అయితే రాయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.